హాయ్ ఫ్రెండ్స్, వేడి వేడి చికెన్ పకోడా ఇలా తయారు చేసుకోండి. స్టైల్గా తినడానికి రుచికరంగా కూడా చాలా బాగుంటుంది. స్టైల్గా ఎంత కలర్ఫుల్గా ఉందో చికెన్ పకోడా. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి. కేజీ చికెన్ తీసుకొని అన్నీ కలుపుకొని పెట్టుకొని ఇలాగైతే పకోడా వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడా వేసుకుంటే బాగా వేగుతుంది. హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదు, మాడిపోయినట్టు ఎర్రగా అయ్యి టేస్ట్గా ఉండదు. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి. వేడి వేడి పకోడా రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి.